ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో మా పయనంలో వేగులే మాకే భయం అభయము తానే. అంధకార లోయలో మా పయనంలో వేగులే మాకే భయం అభయము తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తాములందు తానే తోడయుండును, అన్ని తాములందు తానే తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా. చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. దీవించవే సమృద్ధిగా
సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని దేవా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దేవానికి స్తోత్రం. నీవే లేక నువ్వు లేకపోతే నేను లేనయ్యా. పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస మార్చవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో మీరు పోలినన్ని సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని సంగమంతా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని. దేవా దేవా దేవానికి స్తోత్రం. మన చేతులను వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా.
సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొందే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ఈ సమయానికి దేవుడు మనం తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మొదలుకొని ఒక 8 రోజులు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ అంశము వాట్ ఈస్ ప్రేయర్, ప్రార్థన అనగానేమి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రార్థన అనగానేంటి? చాలా మందికి ప్రార్థన అంటే ఏమి అనేది చాలా మందికి సరైన అవగాహన లేదు. అయితే ఈరోజు ప్రార్థనను గూర్చి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్. ప్రార్థన అంటే ప్రార్థన అడుగుట, పొందుకొనుట. ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్. ప్రార్థన అడుగుట, పొందుకొనుట. ఈరోజు మన ధ్యానములో మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం కదా. ప్రార్థన అంటే అడగటం. అంత మాత్రమే కాదండి, ప్రార్థన అంటే అడిగి పొందుకోవడం. దేనైతే అడుగుతున్నామో దాన్ని పొందుకునేదే ప్రార్థన. చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రార్థన అంటే దేవుని అడగటం అని అంటారు. అవును, నిజమే. కానీ ప్రార్థన అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవటం కూడాను. గనుక ఇలా జరగాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే బిలీవ్ అండ్ రిసీవ్. బిలీవ్ అండ్ రిసీవ్. నమ్మండి, పొందుకోండి. నమ్మండి, పొందుకోనండి. బిలీవ్ అండ్ రిసీవ్. మార్కు రాసిన సువార్తలో 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు అన్నారు, ప్రార్థన అనేది మీరు అడుగుతున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్మండి. అంటే ఇక్కడ మనకేం కనపడుతుంది? బిలీవ్ అండ్ రిసీవ్లో ఒకటేమో ప్రార్థన, రెండోదేమో విశ్వాసం. ప్రార్థన, విశ్వాసం రెండింటినీ కూడా కలిపితే, అంటే ప్రార్థన ఒకటే కాదు, దానికి విశ్వాసాన్ని జోడిస్తే లేదా చేరిస్తే ఏం జరుగుతుందంటే మనం ఏదైతే అడుగుతున్నామో అది మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. యోహాను రాసిన సువార్తలో 16వ అధ్యాయం 23, 24 వచనాల్లో, ఆ దినమున మీరు దేని గూర్చియో నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుని బిడ్డలారా, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా మీరు అడగండి, అది మీకు దొరుకుతుంది అని చెప్పాడు. నా పేరట మీరేమి అడగలేదు అంటే మీరేమి అడిగినా మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టు అడగండి. అంటే మీరు ఎంత సంతోషంగా ఉండగలరో దాన్ని మీరు అడగండి. అయితే మీరు నా పేరట ఏమి అడగలేదు, తండ్రి నాకు దయచే అని అడగటం కాకుండా యేసు పేరట, అంటే వి నీడ్ టు ఆస్క్ ఇన్ హిజ్ నేమ్. ఆయన పేరు మీద మనం అడగాలి. పేరును ఉచ్చరించి, పేరుని చెప్పి
మనం అడగాలి. ఆయన పేరేంటి? యేసు. యేసు అంటే దానికి అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు క్రీస్తు పేరట అనగా ప్రభువైన యేసు క్రీస్తు. ప్రభువు అనగా దేవుడు, యేసు అనగా కుమారుడు, క్రీస్తు అనగా పరిశుద్ధాత్మదేవుడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అని అన్నాం అనుకో, అన్నీ కూడా మన సొంతం అవుతాయి. కాబట్టి దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయాలి, అద్భుతమైన కార్యాలు జరిగించాలి అని మనం కోరుకుంటే దేవుని సన్నిధిలో మనము ఆయన పేరట అడగాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అనేక మంది ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చుచూ వచ్చాడు. చూడండి, ఈ ప్రార్థనల గురించి మొదటి విషయం ఏం చూసామంటే ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్ అని చూసాం కదా. అంటే ప్రార్థన అంటే అడగటం మరియు పొందుకోవడం. అడగకుండా ఎలాగా పొందుకోగలం? తెలుగులో ఒక సామెత ఉంది, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని. అయితే అడగకపోతే అమ్మకు కూడా అన్నం పెట్టాలనే ఆలోచన ఉండకపోవచ్చు. ఆమె ఏదో పనిలో పడి మర్చిపోవచ్చు. చాలాసార్లు ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగినటువంటి వారిలో కుష్ఠరోగి ఒకడు. అతడు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నప్పుడు యేసు ప్రభువారు నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి అతనిని ముట్టగా అతని కుష్ఠరోగము అతనిని వదిలిపోయెను. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నా దాసుడు మిగులు బాధపడుతూ పక్షవాయువుతో ఉన్నాడు అని చెప్పినప్పుడు నేను నీ ఇంటికి వస్తాను అన్నప్పుడు యేసు ప్రభువారితో అంటాడు, అయ్యా నేను కూడా అధికారానికి లోబడిన వాడిని. వాడిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. మీరేమో సర్వశక్తిగల దేవుడు, ఓ మాట మాత్రం సెలవేయండి, నా దాసుడు బాగైపోతాడు అని విశ్వాసంతో పలికాడు. పలికినప్పుడు యేసు ఏ టైంలోనైతే చెప్పాడో అదే టైంలో గొప్ప స్వస్థతను అతని దాసుడు పొందుకున్నాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మనకి దేవుడు తెలియపరుస్తా ఉన్నటువంటి సత్యం ఏంటంటే అడిగితే మనం పొందుకుంటాం. చూసారా, కనాను స్త్రీ తన కుమార్తెలో నుండి దయ్యం వెళ్ళిపోయింది. శతాధిపతి తన దాసుని యొక్క పక్షవాయువు రోగం నుంచి విముక్తి పొందాడు. దయ్యాలు ప్రార్థన ద్వారా దూరం అయిపోతాయి, ప్రార్థన ద్వారా రోగాలు దూరం అవుతాయి. తీమై కుమారుడైన బర్తిమై కూడా యేసయ్య దగ్గరికి వచ్చాడు. అంటే త్రోవ ప్రక్కన నిలబడి ఆ త్రోవ ప్రక్కన కూర్చుని అతను ఏం చేస్తున్నాడంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడు. వేసినప్పుడు యేసు ప్రభువారు నిలిచి వానిని పిలువుడని చెప్పి వాడి దగ్గరకు రాగా నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు నాకు చూపు కావాలని అడిగాడు. యేసు అతను ముట్టగా అతడు చూపు పొందినవాడై యేసు వెంట వెళ్ళాను. ఈ దినాన్న మీకేం కావాలి? ఏ అవసరతతో మీరున్నారు? ఏ ప్రాబ్లం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది? ఏ సమస్య మిమ్మల్ని తొందర చేస్తుంది? దయ్యమా, రోగమా, లేదా ఏ ఇతర సమస్యలు మిమ్మల్ని బాధపడుతున్నాయి? అయితే ఓ పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. అది ఏ ప్రాబ్లం అయినా, అది ఫినాన్షియల్ ప్రాబ్లం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం అయినా మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాన్ని మన కొరకు చేస్తాడు. గొప్ప స్వస్థతను ఆయన మనకు దయచేస్తాడు. అద్భుతమైన కార్యాన్ని ఆయన మన కొరకు చేస్తాడు. గనుక ఇప్పుడు ఈ వాక్యపు వెలుగులో మనం ఏం చేద్దామంటే ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా సమస్యను గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయడం కొరకై మనం ప్రార్థన చేయాలని ఇష్టపడిన ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాల్సిందని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన అనగానేమి, అడుగుట పొందుకొనుట అనే ఈ అంశంలో మేము ఎంతో చక్కటి విషయాలు నేర్చుకోగలగడానికి సహాయపడ్డారు. అందును బట్టి మనసారా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. యేసు ప్రభు, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించాల్సిందని కోరుతా ఉన్నాం. యేసు ప్రభు, నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించండి.
నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ సంకల్పము మా జీవితంలో నెరవేర్చబడడానికి సహాయం చేసి దీవించి కృప చూపించి బలపరచాల్సిందని కోరుకుంటూ ఈరోజు నా ప్రియ స్నేహితులు, నా సహోదరులు ఎవరు ఈ వాక్యం వింటున్నా, వారికి ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ ఇరుకు ఇబ్బంది నీ బిడ్డలను పీడిస్తున్నా యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి ఆశీర్వదించాల్సిందని కోరుకుంటున్నాం. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను ముట్టండి, దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి, చీకటి క్రియలని లయపరచండి, ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపండి. పిల్లల యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం, VBS కొరకు ప్రార్థన చేస్తున్నాం. VBS గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. అలాగునే మా ప్రభువా, కార్నర్స్టోన్ యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మా దేశాన్ని, మా ప్రజలను, అలాగే ఇశ్రాయేలు దేశాన్ని, నైనా స్థానిక సంఘాన్ని ఆశీర్వదించండి. వాహనాలు కావలసిన వారికి వాహనాలు దయచేయండి. సంతాన కొరకు ప్రార్థన చేసే వారికి సంతానం దయచేయండి. దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి, కనికరించండి, దయ చూపించండి. అన్ని విషయాల్లో సహాయపడాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు కూడా చక్కటి వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేశారు. ప్రార్థన అనగానేమి అనే ఈ అంశంలో మరొక విషయాన్ని రేపటి దినమందు మనం ధ్యానం చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మనకు దయచేయును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.